ఆయన ఏదైనా జరిగిందంటే ఆకాశం కింద చూసేవారండి. ఆకాశం కింద ఎలా చూశారంటే, ఆ రోజు మా ఇంట్లో మా బంధువర్గంలో ఎవరో ఒకళ్ళు కాలం చేసి వెళ్ళిపోవలసిందే. అది మాకు ఇండికేషన్. అలాగ ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏదైనా జరగరానిది జరిగిందంటే ఆయన అక్కడి నుంచి వచ్చేసేవారు. రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు చనిపోయేటప్పుడు అక్కడి నుంచి పరిగెట్టుకొచ్చేసారు. వచ్చేసప్పుడు ఇక్కడ అంటే ఇంకా జస్ట్ ఒక వారం రోజుల్లో, 10 రోజుల్లో చనిపోతారనగా వచ్చి ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే, మా అమ్మగారు అక్కడ చనిపోయి ఒంటింట్లో ఐదురాంపురంలో ఇల్లుందండి. అప్పుడు నాకు ఏడో సంవత్సరమో, ఎనిమిదో సంవత్సరం. ఒంటింట్లో ఆవిడ పడిపోయి ఉంటే, ఈయన పరిగెట్టుకుని వచ్చి విజయదశమి నాడండి. ఈయన పరిగెట్టుకుని వచ్చి సైకిల్ అక్కడ అలా పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి ఎవరిని పలకరించకుండా ఒంటింట్లో ఉన్న మా అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. అది మేము చిన్న పిల్లం. మాకు చిన్నప్పుడు మాకు ఏంటంటే, తాతగారు పూజ చేస్తే మాకు అరటిపళ్ళు, కొబ్బరికాయలు వస్తాయి. అవి తిందాం. ఇదేనో అదే పూజ గదిలో తొంగి చూస్తే మా అమ్మగారు అలా పడుకుండిపోయి ఉన్నారు. అప్పుడు ఆరో సంవత్సరం, ఏడో సంవత్సరం అంటే ఒంట్లోకి ఎలా తీసుకున్నారు, ఏం మాట్లాడారో మనకు తెలీదు. బయటకు వచ్చిన తర్వాత అమ్మ చనిపోయిందని చెప్పారు. అప్పుడు నుంచి హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుందాం అన్న వారు ఏదైతే చేతిలో పెట్టినారో వాళ్ళ పిల్లల బాధ్యత నేను తీసుకుంటానని ఇక్కడ ఉండిపోయారండి.